హలో హాయ్ అండి అందరికీ కొత్త సంవత్సరం స్పెషల్ షడ్రుచుల పండగ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనము ఉగాది పచ్చడిని చేసుకుంటూ పచ్చడికి ఉపయోగించే డొప్పను ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇంకా షడ్రుచుల పండగ అని ఎందుకు అంటారు, షడ్రుచులు అంటే ఏంటి అని కూడా తెలుసుకుందామండి. ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలి. తర్వాత వేపాకును తీసుకొని ఆకు నుంచి పువ్వును సపరేట్ చేసుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఉగాది పచ్చడిని ఎలా చేసుకునే వాళ్ళు అదే పద్ధతిని పాటిస్తారండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేప పువ్వును తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మీరైతే ఈ పచ్చడిని ఎలా చేసుకుంటారు అని నాకు ఒక కామెంట్ పెట్టండి. నేనైతే ఈరోజు మేము చేసుకునే పద్ధతి చూపిస్తానండి. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇదే పచ్చడిని ప్రిపేర్ చేసేది. మాకు ఇదే పచ్చడి అలవాటైంది. ఇదే పచ్చడి కమ్మగా అనిపిస్తుందండి. అదేనండి, ఎవరికి ఏది అలవాటైతే అదే నచ్చుతుంది. మరి మేము ఉగాది పచ్చడిని ఏ విధంగా చేసుకుంటాము అని మీరు కూడా ఒకసారి చూసేసేయండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా అమ్మ అయితే ఈ విధంగానే పచ్చడిని తయారు చేసి పనసాకులతో డొప్పలను చేసేదండి. మేము కూడా చేసేవాళ్ళము. అయితే ఈరోజు మనము బాదం ఆకులతో డొప్పలను తయారు చేసుకుందాము. మేము కంపల్సరీ పచ్చడి డొప్పలను తయారు చేసుకొని పచ్చడిని అందులోనే తాగుతామండి. ఎంతమంది ఈ పచ్చడి డొప్పల పద్ధతిని పాటిస్తారో కూడా కామెంట్ పెట్టండి. ఇలా వేప పువ్వులను కలెక్ట్ చేసిన తర్వాత చేతితో వేప పువ్వులను నలిపితే కాడల నుంచి రెక్కలు సపరేట్ అవుతాయండి. ఈ రెక్కలనే మనము ఇప్పుడు యూజ్ చేసుకునేది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ చేసుకోవాలి. వేప పువ్వు రెక్కలు తీయగా మిగిలిన ఈ కాడలను కూడా మీరు పడేయకుండా ఒకసారి కషాయం చేసుకొని తాగేసేయండి. హెల్త్కి చాలా మంచిది, షుగర్ కంట్రోల్ అవుతుంది. తర్వాత మామిడికాయను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అసలు ఉగాది పచ్చడికి మామిడికాయ పిందెను వాడాలి, కానీ పిందెలు దొరకలేదు కాబట్టి కాయని తీసుకుంటున్నానండి. ఎందుకంటే మామిడి పిందె అయితేనే వగరుగా ఉంటుంది కాబట్టి మామిడి పిందెనే వాడాలి. మీరు ఈ ఆకులతో ఏం చేస్తారో కూడా నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఈ ఆకులతోనే ఒక వీడియో పెడతానండి ఏం చేస్తాను అని. ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిలో మొదటిది చింతపండు అండి. పులుపు అంటే ఏ పని అయినా నేర్పుగా వ్యవహరించాలి అని పెద్దలు చెప్తుంటారండి. ఇక రెండవది వగరు అంటే మామిడి పిందె. వగరు అంటే కొత్త సవాళ్లను ఎదుర్కోవడం అండి. మూడవది చేదు అండి. చేదు అంటే వేప పువ్వు. చేదు అంటే చేదు జ్ఞాపకాలు అంటారు. ఇక నాలుగవ రకం కారం అంటే మనము మిరియాలను వాడతాము. కారం అంటే సహనం కోల్పోయే పరిస్థితి రావడం అండి. ఐదవది ఉప్పు అంటే ఉత్సాహానికి సంకేతం. ఇక చివరిగా ఆరవది బెల్లం అంటే ఆనందానికి సంతోషానికి సంకేతం అండి. మన జీవితంలో కూడా ఇలాంటి షడ్రుచుల ఆటుపోట్లను ఎదుర్కోవాలి అని పెద్దలు చెప్తుంటారండి. ఇక కావాల్సినన్ని మామిడి ముక్కలను కట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని మిరియాలను కాస్త ఉప్పును రోట్లో మెత్తగా నూరుకోవాలి. తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండును బాగా పిసికి చింతపండు నీళ్లను ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఆ చింతపండు నీళ్ళలోకి కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను వేసుకోవాలి. మీరు కావాలంటే మామిడిని ముక్కలుగా కాకుండా తురుముగా కూడా వాడుకోవచ్చండి. తర్వాత మీరు తినే తీపికి తగ్గట్టుగా బెల్లం తురుమును వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనము ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్న వేప ఆకు రెక్కలను వేసుకోవాలి. తర్వాత మనము దంచి పెట్టుకున్న మిరియాల ఉప్పును 1/2 స్పూన్ వేసుకోవాలి. ఎండవేడిని తట్టుకునేందుకు మా అమ్మ కొన్ని పుట్నాలను కూడా వేసేదండి. కొన్ని పుట్నాలను వేసుకోవాలి. అలాగే కొన్ని గసగసాలను కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని సారపలుకులను కూడా వేస్తామండి. సారపలుకులు అంటే సమ్మర్లో దొరికే మొర్రి పండ్ల గింజల లోపల ఉన్న పలుకులండి. కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు మామిడికాయ తురుము వేసుకుంటే పచ్చి కొబ్బరిని కూడా తురుము చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కొత్త కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని మీరు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. పల్చగా చేసుకునే వాళ్ళు కొన్ని నీళ్లు పోసుకొని పల్చగా చేసుకోవచ్చండి. మేమైతే పల్చగానే తాగుతాము.
ఇక చివరిగా ఇందులో పుచ్చకాయ పలుకులను వేసుకోవాలి. ఈ షడ్రుచులతో పాటు పైనుంచి వేసుకున్న దినుసులన్నీ మన శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా ఎండవేడిని తట్టుకునే శక్తిని కూడా ఇస్తాయండి. ఈ పచ్చడిని తాగడానికి మేము పచ్చడి డొప్పలనే వాడతామండి. ప్రతిసారి పనసాకులతో డొప్పలు చేసి వాడతామండి, కానీ ఈసారి పనసాకులు దొరకలేదు. పక్కనే బాదం చెట్టు ఉంది. బాదం ఆకులతో నేను డొప్పలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ తయారు చేసిన 3 డొప్పలది షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి, చూడండి ఒకసారి. ముందు ఆకులను నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఈ డొప్పలు తయారు చేయడానికి పుల్లలు కానీ టూత్పిక్స్ కానీ వాడుకోవచ్చండి. టూత్పిక్స్ని చివర షార్ప్గా ఉంటుంది కదా, అక్కడ నుంచి కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాదం ఆకును తీసుకొని సగానికి చూసుకొని సైడ్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టూత్పిక్ చివర కట్ చేసుకొని ఆకును ఇలా కుట్టుకోవాలి. అంతే అండి, ఇక మన పచ్చడి తాగే డొప్ప రెడీ అయిపోయినట్లే. ఎంతమంది ఇలా పచ్చడి డొప్పలను తయారు చేసుకుంటారో ఒక కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. మీరైతే ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకుంటారో తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి. మేము ఇలాగే ఇంకొక రకంగా తయారు చేసే డొప్పాలను కూడా చేసుకుంటామండి, కానీ అది ఉగాదికి కాదండి, ఇంకొక దానికి చేసుకుంటాము, ప్రసాదానికి. ఆ రకం కూడా నేను ఆ ప్రసాదం చేసినప్పుడు చేసి చూపిస్తానండి. ఎవరికైనా ఆ రకం డొప్పలు చూడాలని ఉంటే ఒక కామెంట్ పెట్టండి, మీకోసం చేసి చూపిస్తానండి. అవి కూడా పనసాకులతోనే చేసుకునే వాళ్ళము, కానీ నేను ఈ బాదం ఆకులతోనే చేసి చూపిస్తానండి. చూడాలి అనుకున్న వాళ్ళు ఒక కామెంట్ పెట్టండి. ఇక ఈ డొప్పలో మనము ఉగాది పచ్చడిని వేసుకుందాము. అంతే అండి, ఇక మన ఉగాది పచ్చడి రెడీ.